నమస్తే అండి. ట్రైన్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే ఏం చేయాలి? చంపేయాలా? 1, టికెట్ తీసుకున్నందుకు గాను ఫైన్ రాయాలి. 2, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. 3, నెక్స్ట్ స్టేషన్లో దించేయాలి. చేస్తే ఒక టీటీ ఈ 3 చేయాలి. కానీ ఒక టీటీ ఏం చేసినాడంటే, ఒక మాజీ నేవీ అధికారి భార్య టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించింది, తప్ప ఆమెదే. అయితే ఆమె బ్యాగ్ని లగేజ్ని ట్రైన్లోంచి తోసేసినాడు ఆ టీటీ. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది అనమాట. సో ఆమె ఆ ట్రైన్ ఎక్కడానికి కారణం ఏంటంటే ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అవి చూపించుకోవడం కోసం అని చెప్పేసి వెళ్తుందంట. ఈమె వయసు ఎంతో కూడా కాదు, 30 సంవత్సరాలు. ఇది జరిగింది ఎక్కడంటే యూపీలో జరిగింది. ఈ దరిద్రాలన్నీ యూపీ చుట్టూనే జరుగుతూ ఉంటాయి. యూపీలో, బీహార్లో, ఆ నార్త్ గుట్కా స్టేట్స్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ గుట్కా తింటారు కాబట్టి. ఏడ చూసినా పాన్ పరాక్ తుపుక్కే. ఏందో మరి మనిషి ప్రాణం. ఈ మధ్యకాలంలో టికెట్ లేకుండా విపరీతంగా ప్రయాణం చేస్తున్నారు జనం. ఎందుకో తెలియట్లేదు. ఎంత ఉంటుంది? నార్మల్ టికెట్ తీసుకుని 1000 లేదు 1500, అంతకుమించి ఎక్కువైతే ఉండవు కదా. మంచి లేదు 1A 2A అనుకో 2000 వరకు వెళ్తాయి, లేదు 3000 వరకు వెళ్తాయి. మనకి జనరల్ ఏకంగా 200 రూపాయల లోపే 300 రూపాయలకి వస్తుంది కదా. స్లీపర్ ఒక 600 రూపాయల లోపే వస్తుంది కదా. మరి ఎందుకు టికెట్లు తీసుకుని నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన టీటీఈ. యూపీలోని నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. ఇది వచ్చేసి నవంబర్ 26 జరిగిందనమాట. వైద్యం కోసం అని చెప్పేసి ఈమె ఢిల్లీకి వెళ్ళింది. ఈమె పేరు వచ్చేసి ఆర్తి. ఈమెకు వచ్చేసి 30 సంవత్సరాలు. పొరపాటున మరో ట్రైన్ ఎక్కడం అయితే జరిగిందనమాట. ఈమె టికెట్ విషయంపై ఆర్తికి టీటీకి మధ్య గొడవ అయితే జరిగింది. లగేజ్తో పాటు ఆయన్ని బయటకు తోసేశాడు ఆ టీటీకి. ఈ ఘటనపై ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో, అదేవిధంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే జనం చూశారో వీళ్ళందరితో పోలీసులు కంప్లైంట్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి అతని ఉద్యోగం బీగుతారు. 1, టికెట్ లేకపోతే 3 మార్గాలు ఉంటాయి కదా. 1, ఫైన్ వేయాలా. 2, నెక్స్ట్ స్టేషన్లో దించేయాలా. కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది. ఈ 3 నుంచి ఇంకేం అవసరం? వాళ్ళని తోసి చంపి వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని రోడ్డుని ఇడ్చి ఇప్పుడు ఈ టీటీ జైల్లో ఉండాలి కదా, ఇబ్బందులు పడతాడు కదా. టికెట్ తీసుకోపోవడం తప్పే, దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి కదా, రెమెడీస్ ఉన్నాయి కదా. ఏంటో సమాజం ఎడిపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి చర్యలన్నీ కూడా చూస్తూ ఉంటే